రెడ్లు తమ అడ్డాగా మార్చుకున్న ఆ 3 నియోజకవర్గాల్లో వాల్మీకులు బాగా వేయగలరా? సత్తా చాటి నిలబడగలరా? ఓసీల రాజకీయం ముందు బీసీలు తట్టుకొని నిలబడగలరా? బీసీల రాజకీయ అస్తిత్వానికి ఈ ఎన్నికలు పరాకాష్ఠగా నిలవనున్నాయా? అయితే ఈ 3 నియోజకవర్గాల్లోని అత్యధికంగా ఉన్న బీసీలు ఎవరి పక్షం? అల్పసంఖ్యాకులైన ఓసీల పక్షమా? మెజార్టీ జనాభా కలిగిన బీసీల పక్షమా? ఆ నియోజకవర్గాలు ఏవి? అక్కడ పట్టు సాధించేది ఎవరు? పంతం నిలబెట్టుకునేది ఎవరు? గెలుపెవరిది? అలాగే ఎవరికి రాజకీయ మలుపు? వాచ్ ది స్టోరీ. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మంత్రాలయం, అధోని, అలాగే అనంతపురం పార్లమెంట్లో గుంతకల్ టికెట్లు ఈసారి బీసీలకు కేటాయించారు. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో బోయ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి, మాధవరం రాఘవేందర్ రెడ్డి, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంలు పోటీలో ఉన్నారు. మంత్రాలయం, గుంతకల్ స్థానాల నుంచి వాల్మీకులకు టీడీపీ అవకాశం ఇవ్వగా, పొత్తులో భాగంగా డాక్టర్ పార్థసారథికి బీజేపీ అధోని టికెట్ ఇచ్చింది. ఈ 3 నియోజకవర్గాల్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి మళ్లీ టికెట్లు దక్కించుకున్నారు. రాంపురం సోదరులుగా పిలువబడే కుటుంబానికి రాజకీయంగా ఎదురులేదనే టాక్ ఉంది. వీరిలో ఒకరైన వై బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి 3 సార్లు జెండా ఎగరవేసి పటిష్టంగా పార్టీ పునాదులు వేసుకున్న నాయకుడు. 2009లో టీడీపీ నుంచి 2014-19లో వైసీపీ నుండి బాలనాగిరెడ్డి హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి 2 సార్లు బాలనాగిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బాలనాగిరెడ్డి ఎదిగారు. 4వసారి విజయం నల్లేరుపై నడికే అంటున్నారు. అయితే ప్రజలు గుర్తుంచుకునే స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేదంటూ విమర్శలు లేకపోలేదు. ఇసుక దందా, పంచాయతీల్లో భారీగా అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా వాల్మీకులు ఉండడంతో చంద్రబాబు ఈసారి ఇన్ఛార్జి తిక్కారెడ్డికి చెక్ పెట్టి వాల్మీకి వర్గానికి చెందిన మాధవరం రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే సంవత్సరాలుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకొని ప్రత్యర్థిని తట్టుకొని నిలబడిన తనకు పార్టీ ద్రోహం చేసిందంటూ టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి అధిష్టానంపై ఊగిపోతున్నారు. మొన్నటికి మొన్న టీడీపీలో చేరిన రాఘవేందర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కోవర్టు అని, రాబిన్ సర్వే తప్పుడు రిపోర్టుతో తనకు టికెట్ రాలేదంటూ బాబు చుట్టూ బ్రోకర్లు చేరారంటూ తిక్కారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని, మంత్రాలయం నుంచి తానే గెలుస్తానని అనుచరులతో తిక్కారెడ్డి పదే పదే చెబుతున్న మాట. అయితే బీసీల ఎదుగుదల ఓర్వలేక తిక్కారెడ్డి తనను కోవట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి చెబుతున్నారు. పార్టీలో తిక్కారెడ్డి అసమ్మతి వర్గంగా మారడం, పోల్ మేనేజ్మెంట్ రాఘవేందర్ రెడ్డికి కొత్త కావడం, బలమైన ప్రత్యర్థి ఉండడం టీడీపీకి ప్రతికూల అంశంగా చెబుతున్నారు. అలకపాన్పు ఎక్కిన తిక్కారెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే మంత్రాలయం నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకిల ప్రభావం ఏ పార్టీపై ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. రాంపురం సోదరులో మరొకరు వై సాయి ప్రసాద్ రెడ్డి. ఇతను అధోని నియోజకవర్గంలో 3 సార్లు విజయం అందుకున్నారు. బలమైన క్యాడర్తో తిరుగులేని ఆధిపత్యాన్ని నియోజకవర్గంలో ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న అధోని ప్రస్తుతం వైసీపీ అడ్డాగా మారింది. అయితే పార్టీలో గ్రూప్ తగాదాలు, అధికార పక్షంపై నోరు మెదపకపోవడం టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడికి మైనస్గా చెప్తున్నారు. అధికార పక్షం భూదందాలు, పంచాయతీలు, దౌర్జన్యాలపై ప్రతిపక్షం ఏనాడూ ఖండించలేదంటూ ఇరువురి మధ్య ఒక ఒప్పందం ఉండబట్టే మాట్లాడలేకపోతున్నారు అంటున్నారు. పార్టీ ప్రధాన పదవులు అనుభవించిన నాయకులు వేరే కుంపటి పెట్టడం, అధికారం ఉంటే తమ్ముడు ఉమాపతి నాయుడు ప్రత్యక్షమై అడ్డమైన దందాలు చేసుకోవడం మీనాక్షి నాయుడు రాజకీయ జీవితంపై ప్రభావం చూపించిందంటూ చెబుతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని తమ్ముడు ఆర్థికంగా బలపడగా అన్నకు మాత్రం రాజకీయ శూన్యతే మిగిలిందంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు.
పొత్తులో భాగంగా అదోని టికెట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథికి కేటాయించారు. టీడీపీ సంపూర్ణ సహకారం అందించి పార్థసారథి గెలుపు కోసం కృషి చేస్తారా, లేక 2004లో వాల్మీకి సోదరి గుడిసె కృష్ణమ్మకు వెన్నుపోటు పొడిచినట్లుగా పొడుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టూరిస్టులకు సహకరించే ప్రసక్తే లేదంటూ, లోకల్ అభ్యర్థి అయితేనే సపోర్ట్ చేస్తామంటూ ప్రకాష్ జైన్ లాంటి బీజేపీ సీనియర్ నాయకులు కుండ బద్దలు కొట్టి చెబుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాల క్రమంలో పాతుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని డాక్టర్ పార్థసారథి ఎలా ఎదుర్కొంటారు అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. పలువురు ప్రముఖులను కలుసుకున్న సందర్భంగా పార్థసారథి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కించారు. గెలుపోటములు శాసించే ముస్లిం మైనారిటీలు వైసీపీ నేత పట్ల కొంత అసంతృప్తిగా ఉండడం ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రతికూల వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతుందా అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా రాంపురం సోదరుల్లో మరొకరు వై వెంకట్రామరెడ్డి అనంతపురం పార్లమెంట్లో గుంతకల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో మొదటిసారి ఇక్కడ జెండా ఎగురవేశారు. ఆయన అల్లుడి అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని, పార్టీలోని బీసీలకు పెద్దగా విలువివ్వడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ వైసీపీకి పోటీగా టీడీపీ నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం బరిలో ఉండబోతున్నారు. నాన్ లోకల్కు టికెట్ ఎలా ఇస్తారంటూ టీడీపీ ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ వర్గం వ్యతిరేకిస్తుండడం ప్రతికూలతగా కనిపిస్తోంది. కాగా ఈ నియోజకవర్గంలో వాల్మీకులు మెజార్టీగా ఉండడం జయరాంకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తమకు పార్టీలో సముచిత స్థానం లేదని బీసీ నేతలు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలను ఏకం చేసి అసమ్మతి నేత జితేంద్ర గౌడ్ను కలుపుకొని మాజీ మంత్రి జయరాం టీడీపీ జెండా ఎగురవేస్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కర్నూలు పార్లమెంట్ ఆలూరు నియోజకవర్గం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన గుమ్మనూరు జయరాం తనకు తిరిగి టికెట్ ఇవ్వలేదంటూ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగిన జయరాం పార్టీ మారి తప్పు చేశాడని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 సొంత అన్నదమ్ములు ఒకే పార్టీ నుండి ఒకేసారి గెలుపు బావుట ఎగరవేసి ఔరా అనిపించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఆలూరు టికెట్ రాకుండా చేసింది రాంపురం సోదరులు అంటూ జయరాం ఆరోపిస్తున్నారు. తనను అడ్డు తొలగించుకుంటే 2029లో ఆలూరు గడ్డపై రాంపురం సోదరులు పాగా వేయొచ్చనే దురుద్దేశంతో తన సీటు రాకుండా చేశారంటూ గుమ్మనూరు జయరాం సోదరులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి కోవట్ను ఒప్పుకోమని పునఃపరిశీలించి తనకు టికెట్ ఇస్తే సరే, లేదంటే కార్యకర్తల అభిమతం మేరకు భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానంటూ తిక్కారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు బీసీల రాజకీయ అస్తిత్వానికి వేదికగా మారనున్నాయనే చర్చ సాగుతోంది. బీసీలు రాజ్యాధికారం అందుకోవాలంటే వాల్మీకి అభ్యర్థుల పక్షాన నిలబడితేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెడ్లు తమ అడ్డాగా మార్చుకున్న మంత్రాలయం, అదోని, గుంతకల్లో వాల్మీకులు పాగా వేస్తారో లేదో చూడాలి మరి.